ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ లెంటులోని 14వ రోజు 20వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరము గురువారము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు. మన మధ్యలో కుమారి చొప్పర రమ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ఇంత పర్యంతం. వాక్య భాగము ముగియుచున్నది. ఓ ప్రభువా, మమ్ముని కనికరింపుము. ఈ సమయంలో మనకి ప్రార్థన చేసేవారు వాక్య పరిచర్య కొరకు శ్రీమతి బెక్కమక స్వప్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మనకి వాక్య పరిచర్య శ్రీ పంతగాని వరప్రసాద్ గారు సిద్ధంగా